భూదాన్ యజ్ఞం బోర్డుని పునరుద్ధరించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చెన్నారెడ్డి తెలిపారు. భూదాన్ భూముల పరిరక్షణతో పాటు భూదాన్ దాత వెదిరే రామచంద్రారెడ్డితో పాటు తెలంగాణ అమరుల జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాక అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ బెల్ట్ షాపుల్ని మూసివేయడానికి ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని, మహిళలు కూడా పోరాటం చేయాలని ఆయన సూచించారు. ఈ అంశాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చి తగు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో భూదాన్ రామచంద్రారెడ్డి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో భూదాన్ ఉద్యమ నేత వెదిరే రామచంద్రారెడ్డి 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ జి చెన్నారెడ్డి మాట్లాడుతూ భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని పరిరక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవంగా 55 లక్షల ఎకరాలు భూసేకరణ జరిగిందనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా పేదలకు పంచినారు. కొన్ని చోట్ల అన్యాక్రాంతం అయింది. ఎట్లయితే మన విద్రోహి గారు చెప్పారో, కాన్పూర్లో ఒక ఇండస్ట్రియలిస్ట్కు ఆ భూమి కావాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనేటువంటి మాట. అలాంటి సందర్భంలో కూడా కొన్ని తప్పులు జరిగినాయి. అంటే కింద వాళ్ళు చెప్తే సుప్రీంకోర్టు దాన్ని సరి చేసినటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. మన దగ్గర కూడా కొన్ని తప్పులు జరిగినాయి, మనం ఎవరు కూడా కాదనడం లేదు. అయినా కూడా ఓ మహాయజ్ఞం మాదిరిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెద్ద ఎత్తున కొన్ని లక్షల ఎకరాలు భూములు దానంగా ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా పంచడం కూడా జరిగింది. ఇంకా కొంత భూమి మాత్రమే మిగిలింది. దాని తర్వాత కొన్ని తప్పులు జరగడం వల్ల ఆ భూదాన యజ్ఞ బోర్డునే రద్దుపరచడం జరిగింది. దాని తర్వాత ఈరోజు రెవెన్యూ సెక్రటరీ గారు దానికి ఇన్ఛార్జిగా ఉన్నారనేటువంటి మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ వేదిక పైన ఉండే ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఏమంటే భూదాన యజ్ఞ బోర్డును రివైవ్ చేయాలి. ఆ మిగిలిన పొలాన్ని, అన్యాక్రాంతమైన పొలాన్ని మళ్ళా తిరిగి భూదాన యజ్ఞ బోర్డుకు చేర్చి ఆ భూమినంతా పేదలకి అప్పచెప్పాలనే కోరిక అందరూ కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను.